చంపడానికి వచ్చింది ఎవరు గురు? అసలు ఏం జరుగుతుంది? మా అన్న ఏం చేస్తున్నారు? 10 ఏళ్ల క్రితమే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఒక్క ఫోన్ కాల్తో మొదలైన కథ ఇది. ఏంటది దిగులుకున్నావు? రాసుకున్నట్టు పుస్తకంలో ఉంటుందేమో కానీ ఊహించినట్టు జీవితంలో మాత్రం ఉండదు. 99 సార్లు సాయం చేసి 100సారి సాయం చేయకపోతే అదే గుర్తు పెట్టుకునే మనుషుల మధ్య బతుకుతున్నాం రా. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. నీకు అప్పుడే చెప్పా, కనపడని దేవుణ్ణి కోరుకుంటారా డబ్బు డబ్బు అని. అదే డబ్బు నీ దగ్గర ఉంటే నిన్నే దేవుని అని అంటారు. అదేరా డబ్బుకున్న జబ్బు. నిన్నే దేవుని అని అంటారు, నిన్నే దేవుని అని అంటారు. కొట్టురా గురువుకి ఫోను. ఏం జరిగింది? ఈ విషయం మాత్రం అన్నకు తెలియకూడదు.